అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిసి పోటీ చేసే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేసి అందులో ఆ యొక్క రాజకీయ ఎత్తుగడలో ఆయన సక్సెస్ అయినాడు. సక్సెస్ అయి ఈ వైసీపీ ప్రభుత్వం మీద, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకోసం ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. అది ఓర్వలేక ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక పథకం ప్రకారం జనసేన పార్టీలోకి చొరబడి మా యొక్క నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ వైసీపీలో చేర్చుకుంటా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, నేను జనసేన పార్టీ నుంచి గతంలో మా పార్టీలో పనిచేశారు. వారి కారణాలు, వాళ్ళ వ్యక్తిగత కారణాల ప్రతి ఒక్కరికి ఉంటాయి. టికెట్ రావాలి, ఎమ్మెల్యేలు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకు ధర్మవరం టికెట్ నేను ఆశించా. నాతో పాటు చాలామంది చాలా నియోజకవర్గాల్లో ఆశించారు. కానీ ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాలని చెప్పేసి ముందే ఆయన ప్రకటించారు. అందులో భాగంగా చాలా నియోజకవర్గాలు వదులుకోవాల్సి వచ్చింది. మేము 24 నియోజకవర్గాలు తీసుకున్నాం ఫస్ట్. కానీ మళ్ళీ మనం బీజేపీని కలుపుకోవాలి, ఎందుకంటే కేంద్రం యొక్క మనకు ఆశీస్సులు కావాలి. ఈ ప్రభుత్వాన్ని, దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సులు మనకు కావాలి అని చెప్పేసి బీజేపీ యొక్క ఆశీస్సుల కోసం కూటమి గట్టిగా పగడ్బందీగా నిర్మించేందుకోసం మళ్ళీ కూడా 3 సీట్లు మేము వదులుకోవాల్సి వచ్చింది. అది ప్రతి ఒక్కరం కూడా మంచి హృదయంతో ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్షుల వారు. ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని అంతా కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. వైసీపీలోకి వెళ్ళి ఇప్పుడు నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు అది అని చెప్పేసి వెంటనే వైసీపీలోకి పోతానే ఆయన మీద లేనిపోయిన అభాండాలు వేయడం, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మా పాత మిత్రులకు, అంటే నిన్నటి వరకు జనసేనలో పనిచేసి ఇప్పుడు వైసీపీలో పోతానే మాట్లాడే పాత మిత్రులకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే మంచిది కాదు. నిన్నటిదాకా మీరు పనిచేశారు, టికెట్ రానంత మాత్రాన ప్రతి మనిషికి బాధ ఉంటుంది కాదని చెప్పి, అంతేగాని పోయి నోటుకు వచ్చిన మాటలు మీకేదో మీ జగన్ రెడ్డి వాళ్ళు, వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మంచిది కాదని చెప్పేసి నేను హితవు పలుకుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి ఈ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పడిపోతా ఉన్నాడు. సింగిల్ డిజిట్ వైఎస్ఆర్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. సింగిల్ డిజిట్ అంటే తెలుసు, అంటే 10 లోపల వాళ్ళు గెలుస్తారు తప్ప ఆ 10 లోపల గెలిచేవాళ్ళు కూడా రౌడీజం చేసు, దౌర్జన్యాలు చేసు, డబ్బులు పంచు గెలిచేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా ప్రజాదరణతో గెలిచే పరిస్థితి లేదు. సింగిల్ డిజిట్ పడిపోతా ఉంది వైఎస్ఆర్ పార్టీ. తప్పకుండా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటవుతా ఉంది. అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా కూటమి 14 సీట్లు గెలుస్తూ ఉన్నాం. నేను కూడా రేపటి నుంచినే జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి తప్పకుండా 14 జిల్లాల్లోనూ 14 నియోజకవర్గాల్లోనూ మా జనసేన కార్యకర్తలను, నాయకులను ఉత్తేజపరిచి 14 సీట్లు గెలిచే విధంగా తెలుగుదేశం అభ్యర్థులకు అయితేనేమి, అంటే మిత్రపక్ష అభ్యర్థులకు వారి యొక్క విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి అందరినీ కూడా సమాయత్తం చేస్తాం. అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే మా జనసేన పార్టీ బలమైనటువంటి క్యాడర్ ఉందో ఆ నియోజకవర్గాలన్నిటికీ రాయలసీమ వ్యాప్తంగా పర్యటిస్తాం. ఎందుకంటే ఇంకా మనకు 4 రోజులు టైం ఉంది. పర్యటించే కూడా మంచి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాయలసీమ వ్యాప్తంగా మా జనసేన అభ్యర్థుల కోసం, అదేవిధంగా మా యొక్క
కూటమి అభ్యర్థుల కోసం ఎక్కడెక్కడ అవసరమైతే రాయలసీమ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాటిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయమే మా అందరి ధ్యేయం.